ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్లు ఏది మలిపేయలేవు. మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి, ఇది సూర్యకాంతి. తెలంగాణ డైలాగ్ లాపను. నేనేమంటున్నా అంటే సూర్యకాంతి ఏంది, దీపకాంతి ఏంది? సూర్యకాంతి కాళేశ్వరం కడేటప్పుడు సూర్యకాంతి పనిచేయలేదా? ఉద్యోగాలు ఇస్తేప్పుడు సూర్యకాంతి పనిచేయలేదా? ధరను తెచ్చినప్పుడు పనిచేయలేదా సూర్యకాంతి? ఈ రాష్ట్రం అప్పులపాలు అయితే సూర్యకాంతి ఏడవండి. డైలాగులా ఏతులా? నీవి నాయకుడు కాదని మేము అన్నమా? కేసీఆర్ లోపభూయిష్టమైనటువంటి పాలనను కవిత పీకేస్తుంది, పెకిలిస్తుంది ఇట్లా లోపలికి వెళ్ళి. మీ ముఖానికి మీ ప్రాజెక్టు కడితే 2 జిల్లాలకు ఒక సుక్క నీరు రాలే, గాడిదలారా చూపిరు అన్నది ఇలా కవిత. తలకాయ ఎడబెట్టుకుంటావా దేశపతి శ్రీనివాస్? నువ్వేందో లెస్స చెప్తున్నావు ఏందో. అది దీపకాంతి కాదు, సూర్యకాంతి, ఈ కాంతి కాదు, ఆ కాంతి. డైలాగులు వద్దు అంటున్నా. నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవా ఇవ్వలేదా? నువ్వు కట్టిన ప్రాజెక్టు గట్టిగా ఉందా ఊసిపోయిందా? ఏంది? నువ్వు రింగ్ రోడ్ అమ్ముకున్నావా అమ్ముకోలేదా? నువ్వు 8 లక్షల కోట్ల అప్పు చేసినావా చేయలేదా? నువ్వు 25 లక్షల ఎకరాల భూమి కొత్త పాస్బుక్లు వచ్చినాయా రాలేదా? ఎవరు పేదలకు వచ్చినాయా దొంగలకు వచ్చినాయి? అవి ఏంది రాష్ట్రంలో ఒరిగింది అది చెప్పు. సూర్యకాంతి, ఆ కాంతి, ఈ కాంతి తర్వాత మాట్లాడదాం. ఇలా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ గౌరవించారు, రేవంత్ రెడ్డి గారితో సహా. అది మినిమం బాధ్యత. ఆయన ఉద్యమ లీడర్గా ఉన్నప్పుడు మేము గౌరవించడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము గౌరవించడం. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడినాం, మీ లేక బూతులు కాదు.